మొదటి కొరింథీ 13వ అధ్యాయం 13వ వచనం ఎవరు మొదట్లో తీస్తారో చదివినిపించండమ్మా. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. ఈ మూడు చివర్లో నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. వీటిలో శ్రేష్టమైనది ప్రేమనే. చిన్న ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఇది ఆదివారం. మాకు ఉద్యోగం ఇచ్చిన దేవుణ్ణి, వ్యాపారం ఇచ్చిన దేవుణ్ణి, చదువు ఇచ్చిన దేవుణ్ణి మేము పూజించాలి, ఆరాధించాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అలాగే తండ్రి, మీ దీనదాసుని సమయంలో నించబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఇప్పటి వరకు మా పాటల చేత, వాక్యం చదవటం చేత, సాక్ష్యం పంచుకోవటం చేత మిమ్మల్ని మేము ఆరాధిస్తూ వచ్చాం. ఇప్పుడు మీ వాక్యం మేము ధ్యానిస్తుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివర్లో ఏం మిగిలిందంట? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అయితే ప్రతి సంఘంలో క్యాలెండర్ అనేది ఉంటుంది. క్యాలెండర్లో మనం గమనిస్తే సార్వత్రిక సంఘం ఏం పాటిస్తుందో అదే ప్రతి స్థానిక సంఘం కూడా పాటిస్తుంది. వచ్చే ఆదివారం నుంచి సార్వత్రికం సంఘము ఏ సీజన్ని పాటిస్తుంది అని అంటే, ఇంగ్లీష్లో నేను చెప్పి తెలుగులో చెప్తాను, అడ్వెంట్ సీజన్ అని అంటారు. ఏమంటారు? అడ్వెంట్ సీజన్ అంటే యేసుక్రీస్తు ప్రభువారి మొదటి రాకడని ఏమంటారు అని అంటే అడ్వెంట్. అంటే డిసెంబర్ మొదటి ఆదివారం, అంటే డిసెంబర్ మొదటి దినము, ఫస్ట్ దినము ఆదివారం వస్తుంది. కాబట్టి అక్కడి నుంచి క్రిస్మస్ వరకు సార్వత్రిక సంఘంలో క్రిస్మస్తో కూడిన సందేశములు మనము వింటూ ఉంటాం. ఎన్నో పాఠాలు మనము నేర్చుకోవాలి దాంతో కూడింది. అలాగే న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్తో కూడిన పాఠములు మనము న్యూ ఇయర్ దినము వింటాం. అయితే ఈ సంవత్సరం 2024 జనరల్ మెసేజెస్ ఇచ్చే సండే, చివరి సండే ఇది. ఎందుకంటే వచ్చే నెల నుంచి స్పెసిఫిక్ మెసేజెస్ ఉంటాయి. ఓన్లీ క్రిస్మస్తో కూడిన సందేశంలో ఉంటాయి. దాని తర్వాత న్యూ ఇయర్ వచ్చేస్తుంది. న్యూ ఇయర్ దినము ఏ సందేశం మనం వింటామో న్యూ ఇయర్తో కూడిన సందేశమే వింటాం. సో జనరల్ మెసేజెస్, బైబిల్లో ఉన్న వేరే అనేక సత్యాలతో కూడిన సందేశాలు పంచుకుండే చివరి ఆదివారము ఇది. అయితే చివరిలో ఏం మిగిలిందంట? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అయితే ఈ దినము ఈ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమతో మాటలు నేను పంచుకునే ముందు అందరికీ చాలా పరిచితమై ఉన్న ఒక వాక్య భాగం నేను చదివిస్తాను. అనేక సార్లు మనం అది చదివి ఉండొచ్చు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. ప్రత్యక్షము కాబోవు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని. సమస్తము సమకూడి జరుగుచున్నమ్మా. మన బైబిల్లో సువార్త తర్వాత మనకి ఏ పుస్తకం కనిపిస్తుందమ్మా? అపోస్తల కార్యము కనిపిస్తుంది. అపోస్తల కార్యం తర్వాత పత్రికల భాగం మనము చదువుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే పత్రికల భాగం అనగానే యూదా పత్రికల భాగము సమాప్తం అయిపోతుందని అనుకుంటారు. కాదండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం వరకు పత్రికల భాగము కంటిన్యూ అవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ 7 సంఘాలతో ఎట్లా మాట్లాడుతున్నారు? పత్రికలు రాసి మాట్లాడుతున్నారు. సో పత్రికల భాగము రోమిలికి రాసిన పత్రికతో ప్రారంభమై చివరిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవోదిక సంఘంతో ప్రభువారు పలికిన మాటలు ఏది పత్రికలో రాయబడి ఉన్నాయో దాంతో అది ఎండ్ అవుతుంది. పత్రికల భాగం యూదా పత్రికతో ఎండ్ అవుతుందని మీరు ఎప్పుడు అనుకోకండి. దేంతో ఎండ్ అవుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు లవోదిక సంఘంకి రాసిన పత్రికతో అది ఎండ్ అవుతుంది. అయితే ఈ పత్రికలు ఎందుకు రాయబడి ఉన్నాయి అనేది మనం ఒకసారి గమనిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక అది ఒక్క పత్రిక కాకుండా
ప్రతి పత్రిక వెనకాల చరిత్ర మనం గమనిస్తే ఏ సంఘంకి ఆ పత్రిక రాయబడి ఉన్నదో ఆ సంఘం ఏదో సమస్యలో ఉంది కాబట్టి ఆ పత్రిక రాయబడింది. కొరింథు సంఘంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, అందుకు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, రెండో కొరింథీయులకు రాసిన పత్రిక రాయబడింది. గలితియా సంఘముల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. అబద్ధ ప్రవక్తలు దూరి మీరు యేసుని నమ్మండి బాగానే ఉంది కానీ సున్నతి కూడా పొందాలి అని అబద్ధ బోధ ప్రకటించడం స్టార్ట్ చేశారు. అందుకు గలితీయులకు రాసిన పత్రిక రాయబడింది. మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగాలని పౌలు భక్తుడు కోరుకుంటున్నాడు. గలితీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు, సూటిగా నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని నేను కోరుకుంటున్నాను. మీరు సున్నతి పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో వచ్చాడా, లేకపోతే యేసుని విశ్వసించినప్పుడు వచ్చాడా? ఎందుకు మీరు మరి సున్నతి పొందుతూనే రక్షణ అని అనుకుంటున్నారు? ఒకసారి తీయండమ్మా, గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అవివేకులైన గల్తీయులారా, సత్యమును అనుసరింపకుండునట్లు మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టాను? సిలువ వేయబడిన యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రత్యక్షంగా ప్రదర్శింపబడెను కదా. అరే తేటగా మీకు యేసు కనిపించాను కదా మేము సువార్త బోధించినప్పుడు. చదవండి అమ్మా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ఇది నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా? అరే సున్నతి పొంది ధర్మశాస్త్రంతో కూడిన ఆచారాలు పాటించి మీరు ఆత్మని పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? విశ్వాసం వలన మీరు పొందితిరా. చూడండి, గలితీ సంఘంలో ఉన్న సమస్య బట్టి ఆ పత్రిక రాయబడింది. అలాగే కొలోసీలకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనిక, రెండో తెస్సలోనిక, అన్ని పత్రికలు మనం తీసుకుంటే లవోదిక పత్రిక వరకు ఆ సంఘంలో ఏదో సమస్య ఉంది కాబట్టి పత్రికలు రాయబడినాయి. ఏదన్నా ఒక పత్రిక సమస్యలు లేనప్పుడు రాయబడింది అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక కొంచెం చరిత్ర కూడా మనం గమనిస్తే యాక్చువల్గా అది ఎఫెసీకి చెందిన పత్రిక అని ఒరిజినల్ మ్యాన్యుస్క్రిప్ట్లో మనకి కనిపించదు. పౌలు భక్తుడు ఆ పత్రిక రాసి ఆయన స్థాపించిన సంఘాలకి అది సర్క్యులేట్ అవ్వాలని కోరుకున్నాడు. ఒరిజినల్ మ్యాన్యుస్క్రిప్ట్స్కి మనం వెళ్తే ఎఫెసీ అనే మాట కూడా మనకి కనిపించదు. దాని తర్వాత పితరులు ఏమనుకున్నారంటే బహుశా అది ఎఫెసీలకి రాసిన పత్రిక అయి ఉండొచ్చు అని దానికి పేరు ఇవ్వబడింది. కానీ ఒరిజినల్ మ్యాన్యుస్క్రిప్ట్స్ మనం చూస్తే ఎఫెసీ అనే పేరు కూడా దాంట్లో మనకి కనిపించదు. ఆ ఒక్క పత్రికలనే మనము జనరల్ విషయాలు, క్రైస్తవత్వంతో కూడిన జనరల్ విషయాలు మనం చూస్తాం. కానీ వేరే అన్ని పత్రికలు మీరు తీసుకోండి, ఆ సంఘంతో కూడిన సమస్యలతో ఏమేం విషయాలు ఉన్నాయో దాని గురించి పౌలు భక్తుడు అన్న, పేతురు అన్న, యాకోబు అన్న, యోహాన్ అన్న రాయటం మనము చూస్తాం. అంటే ఈ మాటలు నేను ఎందుకు పంచుకుంటున్నానంటే ఆ సంఘాల్లో వచ్చిన సమస్యలను కూడా దేవుడు సార్వత్రిక సంఘం మేలు కొరకు వాడుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ సమస్యలు రాకుండా ఉంటే పత్రికలు రాయబడి ఉండేవి కావు. ఈ పత్రికలు రాయబడకుండా ఉంటే 2000 సంవత్సరాల తర్వాత ఈ ధననిధి మనకు దొరికేది కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందరికి అర్థమవుతుందా మీకు? అయితే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఏ పత్రికల్లో రాయబడి ఉన్నాయి దాని చరిత్ర కూడా మీతో పంచుకొని నేను ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. సండే స్కూల్ దినం నుంచి ఏ క్రైస్తవునన్నా అడిగితే విశ్వాసంతో కూడిన అధ్యాయం ఎక్కడుంది బైబిల్లో అనగానే వెంటనే ఇచ్చే జవాబు ఏంటి? గట్టిగా చెప్పండి. హీబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము పాస్టర్ గారు అని అంటారు. అంతకీ హీబ్రీయులకు రాసిన పత్రిక ఎందుకు రాయబడింది అనేది మనము ఒకసారి గమనిద్దాం. జాగ్రత్తగా వినండి. హీబ్రీయులకు రాసిన పత్రిక పేర్లనే ఒక అర్థం ఉంది. కొలోసీలకు రాసిన పత్రిక అనే పేరు దానికి లేదు. అంటే కొలోసీలు అంటే కొలోసీ పట్టణంలో ఉన్న సంఘ సభ్యులకు రాయబడిన పత్రిక. తెస్సలోనియ పట్టణంలో ఉన్న సంఘ సభ్యులకు రాయబడిన పత్రికలే రెండు. మొదటి తెస్సలోనిక పత్రిక, రెండో తెస్సలోనిక పత్రిక. అలాగే కొరింథు పట్టణంలో ఉన్న క్రైస్తవులకు రాయబడిన పత్రికలే మొదటి కొరింథీ, రెండో కొరింథీ. కానీ ఇక్కడ హీబ్రీయులకు రాసిన పత్రిక అని ఉంది. అంటే ఎందుకు రాయబడింది? వీళ్ళెవరు అని అంటే
హీబ్రీలు అనగానే వెంటనే మీకు ఎవరు గుర్తొస్తున్నారు? క్రైస్తవులు గుర్తొస్తున్నారా, యూదులు గుర్తొస్తున్నారా? ఎట్టి చెప్పాలి, యూదులు. అయితే వీళ్ళెవరు అని అంటే యూదా మతం నుంచి మారు మనసు పొందిన క్రైస్తవులు. యూదా మతం నుంచి మారు మనసు పొందిన క్రైస్తవులు. జాగ్రత్త వినండి. వీళ్ళు మారు మనసు పొంది ఒక 30-35 సంవత్సరంలో నమ్మకంగా ప్రభుని వెంబడించారు. దాని తర్వాత చరిత్రలో మనం గమనిస్తే రోమా చక్రవర్తి, ఆయన పేరు నేరో, ఆయన క్రైస్తవులని హింసించడము ప్రారంభము చేశాడు. భయంకరమైన హింసలు తీసుకొని వచ్చాడు సంఘం మీద. అప్పుడు ఈ యూదా మతం నుంచి మారు మనసు పొందిన క్రైస్తవులు వేరే యూదుల వైపు చూశారు. వాళ్ళ బంధువులు చాలామంది ఇంకా మారు మనసు పొందలేదు కదా, వాళ్ళ స్నేహితులు ఇంకా చాలామంది మారు మనసు పొందలేదు కదా, వాళ్ళు ఇంకా యూదా మతంనే ఆచరిస్తున్నారు కదా. వాళ్ళ వైపు చూసి వీళ్ళకు వచ్చిన దురాలోచన ఏంటంటే, అరే మనం తిరిగి యూదా మతంకి వెళ్ళిపోతే ఈ శ్రమల నుంచి మనము తప్పించుకోవచ్చు. క్రైస్తవులం అయ్యామే కాబట్టే కదా ఈ శ్రమలకి మనం గురి అవుతున్నాం. యూదా మతంకి తిరిగి వెళ్ళిపోతే ఏమవుతుంది అని ఆలోచించే సమయంలోనే హీబ్రీలకి రాసిన పత్రిక రాయబడింది. ఇంత గొప్ప రక్షణని మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందరు. ఈ మాటలు పౌలు భక్తుడు వేరే పత్రికల్లో రాయలేదు, కానీ హీబ్రీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో రాయటం మనము గమనించవచ్చు. ఇంత గొప్ప రక్షణ, అరే యేసు రక్తము శిలువ మీద చిందింపబడింది, దానికి విలువ అనేది లేదా మీ కను దృష్టిలో అని అడుగుతున్నాడు. అంటే తిరిగి యూదా మతంకి మీరు వెళ్తే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు చిందించిన రక్తంకి మీరు విలువ అనేది కట్టట్లేదు. యు ఆర్ కన్సిడరింగ్ ద షెడ్ బ్లడ్ ఆఫ్ జీసస్ యాజ్ యూస్లెస్. ఇంత గొప్ప రక్షణని మీరు నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగ తప్పించుకుందరు అని చెప్తూ ఒక జ్ఞాపకం పెట్టుకోండి. హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాసంతో కూడిన అధ్యాయమే, కానీ ఆ ముందున్న అధ్యాయము 10వ అధ్యాయం చివరి భాగంలో ఏముంది అది కూడా మనం చూద్దాం. ఒక జ్ఞాపకం పెట్టుకోండి. 1100 AD వరకు రేబోట్స్ ప్రేయర్ హౌస్ సంఘ సభ్యులకి బైబిల్ నాలెడ్జ్ బాగుండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్ చెప్పండి. 1100 AD వరకు బైబిల్లో అధ్యాయాలు లేవు. స్టీఫెన్ లాంగ్టన్ అనే ఒక భక్తుడు మంచి ఉద్దేశంతో బైబిల్ని అధ్యాయాలుగా విభాగించాడు. ఒక 300 సంవత్సరాల తర్వాత రాబర్ట్ ఐన్స్టైన్ అనే ఇంకొక క్రైస్తవుడు విభాగించిన అధ్యాయాలని వచనాలుగా విభాగించాడు. సో అధ్యాయాలు వచనాలు మొదటి శతాబ్దంలో లేదు. అయితే జాగ్రత్తగా వినండి. స్టీఫెన్ లాంగ్టన్ గారు మంచి ఉద్దేశంతో అధ్యాయాలని క్రియేట్ చేశారు బైబిల్లో, కానీ ఎక్కడ కట్ చేయాలో ఒక్కొక్క అధ్యాయంని సరిగా అక్కడ కట్ చేయలేదు. ఉదాహరణకు నేను చెప్తున్నా, ఏ వచనం అన్నా దేర్ ఫోర్తో స్టార్ట్ అవుతుంది అని అంటే, కాబట్టి అని దేంతో స్టార్ట్ అవుతే ముందున్న వచనం మనం చదివితే దేని బట్టి ఇది రాయబడింది అనేది మనకు అర్థమవుతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మరి ఇంగ్లీష్లో కూడా చెప్తున్నా, వెన్ ఎవర్ యూ రీడ్ అ వర్డ్స్ బిగినింగ్ విత్ ద వర్డ్స్ దేర్ ఫోర్, రీడ్ ద ప్రీవియస్ వర్డ్స్ టు అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ దేర్ ఫార్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకు నేను చెప్తున్నా, ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదవండమ్మా. రోమిలికి రాసిన ఉదాహరణకు నేను చెప్తున్నా, 4వ అధ్యాయం 25వ వచనం రోమిలికి రాసిన పత్రిక. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఇది 4వ అధ్యాయం 25వ వచనం అంటే చివరి వచనం. ఇప్పుడు 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. ఆయన సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాడు, ఎందుకంటే మనం నీతిమంతులుగా తీర్చబడుటకు. కాబట్టి అంటే therefore now we have peace with God because Jesus has risen from the dead. సో ఇది ఎక్కడ ఉండాలమ్మా? యాక్చువల్లీ రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంగా ఉండాలి, కానీ ఎక్కడ వచ్చేసింది ఇది? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం కొత్త అధ్యాయము 1వ వచనంగా కనిపిస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే కొత్త అధ్యాయం స్టార్ట్ అవుతుంటే కొత్త అంశము స్టార్ట్ అవుతుందని అనుకుంటారు, కానీ అది యాక్చువల్లీ కంటిన్యూయేషన్. ఆర్ యు అండర్స్టాండింగ్? Therefore we have peace with God now. ఎందుకు? because Jesus is risen from the dead. సో ముందున్న వచనం మనం చదివితే why it is therefore అనేది
అర్థమవుతుంది. ముందున్న వచనం చదివితే కాబట్టి అని అంటే దేని బట్టి అనేది మనకి అర్థమవుతుంది. సో అలాగే హీబ్రీలకు రాసిన పత్రిక విశ్వాసంతో కూడిన అధ్యాయం ఏంటి అనగానే అందరూ చేతులెత్తి పాస్టర్ గారు హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము అని అంటారు. కానీ దానికంటే ముందున్న అధ్యాయం 10వ అధ్యాయం చివరి వచనాన్ని మనం చదువుదామా? ఒకసారి తీయండి అమ్మా. 36వ వచనం నుంచి 39వ వచనం 10వ అధ్యాయం హీబ్రీలకు రాసిన పత్రిక 36 నుంచి 39. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొంది నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా నా దృష్టిలో నీతిమంతుడైన వాడు విశ్వాసం చేత జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల విశ్వాసం నిలిచిపెట్టి మరి నేను యూదా మతంకి వెళ్తాను, విశ్వాసం నిలిచిపెట్టి మరి నేను విగ్రహారాధన చేస్తాను, విశ్వాసం నిలిచిపెట్టి మరి నేను ముస్లిం అయిపోతాను అని అంటే ఏమవుతుందంట? అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అతని పట్ల నా ఆత్మకి సంతోషము ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాముగా, నశించుటకు మనం వెనకాల తీయువారము కాదు. అంటే మీరు మరీ యూదా మతంకి వెళ్తే ఏమవుతారు? మీరు నశించిపోతారు. ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఇది చెప్పిన తర్వాతనే 11వ అధ్యాయం. యాక్చువల్లీ ఇట్స్ అ కంటిన్యూయేషన్ ఆఫ్ థాట్. మీరు వెనకాల అడుగు వేస్తే ఏమైపోతారు? నశించిపోతారని చెప్తూ ఈ విశ్వాస వీరుల గురించి అన్ని కూడా పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఈ విశ్వాస వీరులు ఎవరితో ప్రారంభమవుతుంది? ఏబేల్తో ప్రారంభమవుతుంది. దాని తర్వాత హనోక్ గురించి చెప్తున్నాడు, నోవా గురించి చెప్తున్నాడు, అబ్రహాం గురించి చెప్తున్నాడు. అందరి గురించి మనము చదివితే ఒక సామాన్యమైన విషయము ఈ విశ్వాస వీరుల్లో మనకి కనిపిస్తుంది. ఆ సామాన్యమైన విషయం ఈ అందరి విశ్వాస వీరుల్లో మనకు కనిపించేది ఏంటంటే, వాళ్ళు దేవుని వెంబడించడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక్క విశ్వాస వీరుడు కూడా వెనకాల అడుగు వేయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ 11వ అధ్యాయంలో మనం గమనిస్తే వాళ్ళు ఏమేమి శ్రమలు ఎదుర్కొన్నారో అన్ని వివరాలు పౌలు భక్తుడు రాస్తున్నాడు. నేను ఎందుకు హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి 8 వచనాల తర్వాత యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివించాను. ఆ రెండు వాక్య భాగంలో ఉన్న సామాన్యమైన విషయం ఏంటి? అబ్రహాము పిలుపు గురించి ఉంది. అమ్మా, ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంది, కమింగ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ ఈజ్ అ వెరీ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్ అని. కంఫర్ట్ జోన్ అంటే ఏం తెలుసా? ఏ వాతావరణంకి మనం అలవాటు అయ్యామో అది దాన్ని ఏమంటారంటే కంఫర్ట్ జోన్ అని అంటారు. ఈ కాలంలో జాగ్రత్త వినండి, ఇరాకు, సిరియా ఆ ప్రాంతాల్లో బాంబులు పేలుతూనే ఉన్నాయి. ఎస్పెషలీ గల్ఫ్ వార్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అక్కడ స్టెబిలిటీ అనేది లేదు. ఆ ఏరియాలో బాంబులు పేలుతున్నాయి. కానీ ప్రజలు ఆ పట్టణాలు విడిచిపెట్టి వస్తున్నారా? ఎందుకు ఒక పట్టణంకి అలవాటు అయిన వాళ్ళు ఆ పట్టణం విడిచిపెట్టి ఇంకొక పట్టణంకి ఎందుకు వెళ్ళరు? కొత్త భాష నేర్చుకోవాలి, కొత్త వాతావరణంకి అలవాటు పడాలి, పిల్లలకి కొత్త స్కూల్ ఎత్తుక్కోవాలి, కొత్త వ్యాపారం ఎత్తుక్కోవాలి, కొత్త ఉద్యోగం ఎత్తుక్కోవాలి. ఇక్కడ బాంబులు పేలినా సరే పర్వాలేదు, మేము ఇక్కడే ఉంటాం. అందుకు ఎవరు విడిచిపెట్టట్లేదు అక్కడ బాంబులు పేలుతున్నా సరే. కానీ అబ్రహాం టైంలో అదే ఇరాక్లో ఏం బాంబులు పేల్తలేవు. కానీ అబ్రహామా, నీ పట్టణం విడిచిపెట్టి నువ్వు రా అంటే విడిచిపెట్టేసి వచ్చేసాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా మనం చదువుకున్నాం హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7-8 వచనాల్లో అబ్రహాం ఎక్కడ వెళ్తున్నాడో ఆయనకి అది తెలియదు. అదమ్మా విశ్వాసము. జాగ్రత్తగా వినండి, అది విశ్వాసం. అన్నీ దేవుడు మనకు ముందే చూపించేస్తే విశ్వాసంకి పాత్ర అనేది ఉందా? లేదు. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడు? విశ్వాసము వినటం వలన వస్తుంది కానీ చూడటం వలన రాదు. చూస్తే ఇంకా విశ్వాసంకి పాత్ర అనేది లేదు. ఒకసారి చదవండి అమ్మా, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినటం వలన విశ్వాసము కలుగును, చూడటం వలన కాదు. మేము
మీ దేవుడు ఎంత గొప్ప దేవుడని వింటిమి అండి. ఎర్ర సముద్రంని ఎలాగ పాయలు చేశాడో మేము విన్నామండి. వేరే రాజులని మీరు దారిలో ఎలాగ ఓడగొట్టారో ఆ విషయాలు మేము విన్నామండి. మా మనసులో ధైర్యం లేదండి మీ సైన్యంతో యుద్ధం చేయుటకు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? రాహాబ్. ఆమె చూసిందా ఎర్ర సముద్రం పాయలవటం? ఇజ్రాయేలీలు వాళ్ళ అరణ్య ప్రయాణంలో ఏ రాజులు వాళ్ళతో యుద్ధం చేయడానికి వచ్చారో వాళ్ళని ఓడగొట్టారు, ఇదంతా కూడా ఆమె చూసిందా? విని విశ్వాసం తెచ్చుకొని ఆమె చేసిన కార్యం ఏంటి? ఆమె ప్రాణంని కూడా ఆపదలో పెట్టి వేగుల వారిని ఇంట్లో దాచిపెడుతుంది. ఒకసారి ఆలోచించండి. ఆ ఎరికో పట్టణం రాజుకి తెలుసుంటే వేగుల వారిని ఈమె దాచిపెట్టింది ఈమె ఇంటి లోపల అని అంటే తల నరికి వేయడమ్మా, తల నరికి వేసేస్తాడు. కానీ ఈమె విశ్వాసము ఎర్ర సముద్రం పాయలవటం చూడటం వల్ల వచ్చిందా, వినటం వల్ల వచ్చిందా? వినటం వల్లనే వచ్చింది. అబ్రహాం విన్నాడు అంతే, కానాన్ దేశం ఉంది నీ కొరకు అనగానే బయలుదేరాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? క్రైస్తవ విశ్వాసం ఏంటి? ఎవరన్నా ఇక్కడ వెళ్ళి పరలోకం చూసేసి వచ్చారా? చూడాలని ఉంది, మీ చేతులు ఎత్తి చూపించండి. పరలోకం వెళ్ళి మేము చూసేసి వచ్చాం పాస్టర్ గారు అని చెప్పేటోళ్ళు ఎవరైనా ఉంటే మీ ఎత్తి చూపించండి, నాకు చూడాలని ఉంది. ఎవరు చూడలేదు, కానీ అది ఉంది, మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు అని నమ్మి ముందుకు సాగుటయే విశ్వాసం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇంకా జాగ్రత్తగా వినండి. విశ్వాసంలో ఎటువంటి సందర్భాలు వస్తాయంటే పాపం విడిచిపెట్టడం అదొక ఎత్తు అయితే అప్పుడప్పుడు మన అధికారాలను కూడా విడిచిపెట్టుటకు దేవుడు మనల్ని కోరుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లేక పుట్టిన ఈసాకు, ఏ తండ్రి అన్నా లేక పుట్టిన కుమారుణ్ణి ప్రేమించడా? ఈరోజు ఎంత చక్కని సాక్ష్యం మనం విన్నాం శరణ్ మోజస్ ద్వారా. ఆ సాక్ష్యంని మనం వలగడితే ఒక సత్యం బయటికి వస్తుంది. ఏమంటే ఎంతగా తండ్రి కూతుర్ని ప్రేమిస్తున్నాడు అనే సత్యము వలగడితే ఫిల్టర్ చేస్తే వస్తుంది. అవునా కాదా? ఎంత ఖర్చుతో కూడిన ఫంక్షన్ పెట్టుకున్నాడు, ఎందుకు? అంతగా కూతుర్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. సో కరెక్ట్ వయసులో వెళ్ళినా పుట్టినప్పుడే ఇంత ప్రేమ ఉంటే తండ్రికి కూతురు పట్ల, లేక ఈసాకు పుడితే ఎంత ప్రేమ ఉంటుంది అబ్రహాం మనసులో. అబ్రహామా ఈసాకుని బలి అనగానే అవును, దేవుడు నా క్షేమం కోరుకుండే దేవుడు, దీంట్లో కూడా నా క్షేమం ఎక్కడో దాచిపెట్టాడు అని బలి ఇచ్చుటకు ముందుకు వెళ్ళాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మా, విశ్వాసము అని అంటే మొదటిగా దేవుడు మంచివాడు అని నమ్ముట. దేవుడు మంచివాడు అని నమ్ముట. ఎవరన్నా నా కుమారుని బలి అని వినంగానే ఆ వ్యక్తి పట్ల మన హృదయంలో రెస్పెక్ట్ ఉంటుందా? అరే బలి కోరుకుంటున్నాడు నా కొడుకుని, వీడు మంచోడేనా అనే డౌట్ వస్తుంది. కానీ నిజమైన విశ్వాసం ఉంటే సందేహం రాదు. ఇక్కడ కూడా దేవుడు నా క్షేమము కోరుకుంటున్నాడు. ఈ బలిలో కూడా, ఈ త్యాగంలో కూడా నా దేవుడు నా క్షేమము కోరుకుంటున్నాడు. ఏమొచ్చింది క్షేమం దాని వలన? దేవుడు అబ్రహాంకి కనిపించి ఏమంటున్నాడు? లేక పుట్టిన ఈసాకుని నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నీ సంతానం ఎలాగుంటుందంట? లెక్కలేని సంతానంగా ఉంటుంది. లెక్కలేని సంతానము అని అంటే జాగ్రత్తగా వినండి, ఇజ్రాయెల్ దేశం మాత్రమే కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దావీదు సమయంలో ఎంతమంది ఉన్నారు ఇజ్రాయెల్ దేశంలో అని లెక్క పెట్టాలి అని ఆయన కోరుకున్నప్పుడు లెక్క పెట్టగలిగాడు. మరి అక్కడ లెక్క పెట్టేశాడు కదా, లక్షల్లో ఉన్నారు ఇజ్రాయేలీలు. కానీ దేవుడు ఏమంటున్నాడు? లెక్కలేని వాళ్ళు నీ సంతానమై ఉంటారు. అంటే ఇజ్రాయేలీలు మాత్రమేనా? కాదు, యేసుని నమ్మిన ప్రతి వ్యక్తి అబ్రహాం సంతానమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉందా లేఖనంలో అలాగా? తీయండి, గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే, మీరు యేసుక్రీస్తు ప్రభువారు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి, మీరు ఇప్పుడు ఏమైపోయారు? అబ్రహాం సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు 2000 సంవత్సరాలుగా ఎంతమంది మారు మనసు పొందారో, యేసుని విశ్వసించి కొత్త జీవితం రాము వలె పొందారో, ఈరోజు చక్కని సాక్ష్యం విన్నాం. వాళ్ళ లెక్క ఎవరన్నా వేయగలుగుతారా? 2000 సంవత్సరాలు ఎంతమంది మారు మనసు పొందారో? వేయలేరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లెక్కలేని సంతానం నేను నీకు ఇవ్వబోతున్నాను.
మరి మన స్టీఫెన్ ల్యాంగ్టన్ గారు గ్రేట్ చాప్టర్ క్రియేటర్ 11వ అధ్యాయం అన్న కరెక్ట్గా క్లోజ్ చేయాలి కదా. ఎక్కడ క్లోజ్ చేస్తున్నా దాన్ని క్లోజ్ చేసేస్తున్నాడు. యాక్చువల్గా మరి 12వ అధ్యాయం ఎలాగా స్టార్ట్ అవుతుంది హెబ్రీయులకు రాసిన పత్రిక, దాని క్లైమాక్స్ ఏంటి? ఇంతమంది విశ్వాస వీరుల గురించి చెప్పిన తర్వాత ఆ విశ్వాస వీరుల నుంచి నేర్చుకునే పాఠములు ఉన్నాయని పౌలు భక్తుడు కోరుకునేటప్పుడు 11వ అధ్యాయాన్ని కట్ చేసేస్తున్నాడు. 12వ అధ్యాయం ఎలాగో స్టార్ట్ అవుతుంది ఒకసారి చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. చూడండి, యాక్చువల్లీ 12వ అధ్యాయం ఇంగ్లీష్ లో దేర్ ఫోర్ అని స్టార్ట్ అవుతుంది. దేర్ ఫోర్ సిన్స్ వి హావ్ సచ్ గ్రేట్ మెన్ ఆఫ్ ఫెయిత్. దాని తర్వాత ఏముంటుందంటే లుక్ అన్ టు ది ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్, దట్ ఈస్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. చదవండి అమ్మా, మరి తెలుగులో కంటిన్యూ చేయండి. దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ ద క్లైమాక్స్. యాక్చువల్లీ ఇక్కడ ఎండ్ అవ్వాలి యాక్చువల్లీ ఆ అధ్యాయం, కానీ ఎక్కడో ఎండ్ చేసేసాడు స్టీఫెన్ ల్యాంగ్టన్. ఇక్కడ ఎండ్ అవ్వాలి. దిస్ ద క్లైమాక్స్. Now look unto Jesus, who is the author and finisher of our faith, who for the reward which is laid before him was willing to die an excruciating death on the cross. ఇది విశ్వాసం. ఎందుకంటే ఏమి దేవుడు ఇవ్వబోతున్నాడో అది ఆయన ఇస్తాడు అని నమ్మి ఈ శ్రమలకి ఆయన ఆయననే అప్పచెప్పుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెంటనే వచ్చేసినాయమ్మా యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ ధన్యత, పరలోకంలో ఉన్న ధన్యత, లోకరక్షకుడు అయ్యే ధన్యత క్రిస్మస్ దినమే వచ్చేసిందా? రాలేదు కదా. ఎప్పుడొచ్చింది? శిల్వ మరణంకి ఆయనని విశ్వాసంతో అప్పచెప్పుకున్నప్పుడు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, యేసు లోకరక్షకుడు అయ్యాడు అని అంటే గొప్ప ప్రసంగాలు చేసి కాదు, గొప్ప అద్భుతాలు చేసి కాదు. ఆయన లోకరక్షకుడు అయ్యాడంటే విశ్వాసంతో ఆయనని శిల్వ మరణంకి అప్పచెప్పుకున్నాడు. కాబట్టి హియర్ ఇస్ ద ఎండింగ్ ఆఫ్ ఫెయిత్. ఆర్ యు అండర్స్టాండింగ్? ఆ ఫెయిత్ సబ్జెక్ట్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో జాగ్రత్తగా వినండి. ఈ హీబ్రీలకి ఈ సమస్య లేకుండా ఉంటే ఈ పత్రికనే రాయబడేది కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? యూదా మతం నుంచి మారుమనసు పొందిన క్రైస్తవులు మేము తిరిగి యూదా మతంకి వెళ్ళిపోతామని ఆలోచించకుండా ఉంటే ఈ పత్రిక రాయబడేదే కాదు. పౌలు భక్తుడు ఎందుకు రాశాడు? వాళ్ళు మరీ ఆలోచిస్తున్నారు, మేము యూదా మతంకి వెళ్ళిపోతామండి, శ్రమల నుంచి మేము తప్పించుకుంటామండి అన్నప్పుడు ఈ పత్రిక రాయబడింది. తర్వాత చరిత్రకారులు ఏమంటారు అని అంటే, ఈ పత్రిక రాయబడిన తర్వాత యూదామతం నుంచి మారుమనసు పొందిన క్రైస్తవులు తిరిగి యూదామతంకి వెళ్ళిపోదామని అనుకున్నారో ఒక్కడు కూడా తిరిగి యూదామతంకి వెళ్ళిపోలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? 70 AD రోమా సైన్యం వచ్చి ఎవరు మనసు కఠోరపరుచుకున్నారు యూదులు, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదో వాళ్ళని అందరినీ చంపివేసేసింది. యూదులని ధర్మగొట్టేసింది యెరూషలేం నుంచి రోమా సైన్యం 70 AD. కానీ అదే యూదా మతం నుంచి మారుమనసు పొందిన క్రైస్తవులు ఉన్నారు చూడండి, ఒక్కడు కూడా ఆ 70 AD యెరూషలేం నాశనంలో చనిపోలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనము ప్రేమకొద్దాం. ఏముందంట కొరింథీ సంఘంలో, గొప్ప కొరింథీ సంఘంలో 1 కొరింథీ 1వ అధ్యాయం 7వ వచనం చదువుదామా? గనుక ఏ కృపావరమునందునో లోపం లేక. కృపావరంలో ఏ లోపం లేదు, అన్ని వరాలు వాడుతున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, ప్రవచిస్తున్నారు, స్వస్థపరుస్తున్నారు, అన్య భాషల్లో మాట్లాడుతున్నారు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. నిరీక్షణ కూడా ఉంది, రెండో రాకడ కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు. కానీ ఏమీ లేదు అని అంటే సంఘంలో దేవుని పట్ల ప్రేమ తగ్గిపోతున్నది, తోడు క్రైస్తవుల పట్ల ప్రేమ తగ్గిపోతున్నది.
నిరీక్షణ ఉంది. రెండో రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. వరాలు ఉన్నాయి, వాడుతున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, ప్రవచిస్తున్నారు, స్వస్థపరుస్తున్నారు. మరి 16 అధ్యాయాలు ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయమ్మా మొదటి కొరింథీ పత్రికలు? 16 అధ్యాయాలు ఉన్నాయి. ఎందుకు రాయాల్సి వచ్చింది? ఇంకా జాగ్రత్త వినండి. మరి నేను నిన్న యూత్ మీటింగ్లో కూడా చిన్న అపిటైజర్ ఇచ్చాను వాళ్ళకి. ఎవరన్నా ఒక పేషెంట్ని, యాక్సిడెంట్ పేషెంట్ని ఎమర్జెన్సీ రూమ్కి, హాస్పిటల్కి తీసుకొని వస్తే అనుకుందాం ఆ పేషెంట్కి హెడ్ ఇంజురీ ఉంది, సీరియస్ హెడ్ ఇంజురీ ఉంది, ఒక మైనర్ లెగ్ ఫ్రాక్చర్ ఉంది. అప్పుడు డాక్టర్ గారు వచ్చి దేని కొరకు ఎక్కువగా చింతపడతారు? హెడ్ ఇంజురీ గురించా లేకపోతే మైనర్ లెగ్ ఫ్రాక్చర్ గురించా? హెడ్ ఇంజురీ. ఈ కొరింథీ సంఘ సభ్యులే పౌలు భక్తుడికి రాశారు ఒక పత్రిక. కొన్ని విషయాలు బట్టి మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. మీరే కదా మా సంఘంని స్థాపించింది, మీరే కదా మా ఆత్మిక తండ్రి, ఈ విషయాలు బట్టి మాకు క్లారిఫికేషన్స్ ఇవ్వండి. పెళ్లి చేసుకోవచ్చా? విగ్రహాలకు అర్పించిన ఆహారం ఏం తినవచ్చా? వాళ్ళే రాశారు. కానీ పౌలు భక్తుడు దాని గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే అది లెగ్ ఇంజురీ, ఇక్కడ హెడ్ ఇంజురీ ఉంది. ప్రేమ లేదు. మొదటి 4 అధ్యాయాలు గమనిస్తే డివిజన్ ఉంది. నేను రైమింగ్ వర్డ్స్ వాడుతున్నాను. డివిజన్ ఏమనంటే సంఘ నాయకులని ఎన్నుకొని వాళ్ళే రక్షణ కార్యం ముగించినట్లు ఆ సంఘ నాయకులను హెచ్చించి వాళ్ళని వెంబడించడమే మా ముఖ్యమైన పని అని చాలామంది కొరింథీ సంఘ సభ్యులు జీవిస్తున్నారు. మేము అపోల్లో వాళ్ళం, మేము పౌలు వాళ్ళం, మేము కేఫా వాళ్ళం. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? మేము తోడు సేవకులం అంతే. మీ పాపంల కొరకు మేము శిల్వ మరణం పొందామా? కాదు కదా. నేను నాటింది వాక్యంతో కూడిన నితనం, నీళ్లు పోసింది పాస్టర్ గారు అప్పల్లో, కానీ అది వర్ధిల్లేటట్టు చేసింది దేవుడు. ఫస్ట్ 4 అధ్యాయాలు డివిజన్. 5వ అధ్యాయం ఫార్నికేషన్. ఫార్నికేషన్ అంటే దాంట్లో ఉన్న ఒక సంఘ పెద్ద ఆయన సొంత తండ్రి భార్యతో, అంటే స్టెప్ మదర్తో శారీరక సంబంధం పెట్టుకొని ఉన్నాడు. పౌలు భక్తుడు గద్దిస్తున్నాడు సంఘంని. దేని బట్టి మీరు అతిశయిస్తున్నారు? ఈ పాపం మీ సంఘం లోపలే ఉంది. ఆ వ్యభిచరించే వ్యక్తిని వెలివేసేయండి, సాతాను చేతులు అప్పచెప్పండి అని గద్దిస్తున్నాడు. 6వ అధ్యాయంకి వస్తే ఫస్ట్ 4 చాప్టర్స్ డివిజన్, నెక్స్ట్ 5th చాప్టర్ ఫార్నికేషన్. 6వ అధ్యాయం వస్తే లిటిగేషన్. ఒక క్రైస్తవుడు ఇంకొక క్రైస్తవుడితో కోర్ట్ కేసు ఫైట్ చేస్తున్నాడు కొరింథీ సంఘంలో. సిగ్గులేదారా మీకు కొరింథీ సంఘ సభ్యులారా? ఒక దినము మీరు దేవదూతలకే తీర్పు ఇవ్వబోతున్నారు, అన్యుల ముందెళ్ళి మీరు కోర్ట్ కేసెస్ ఫైట్ చేస్తారా? మీ మధ్యలో జ్ఞానులు లేరు, పెద్దలు లేరు, వాళ్ళ ముందు మీ సమస్యలు ఏంటో తీసుకొని రండి, ఆ సమస్యలకు వాళ్ళు పరిష్కారం ఏంటో చూపిస్తారా? అన్యుల ముందు వెళ్ళి మీరు కొట్లాడుకొని యేసునామంని దూషిస్తారా అని తిడుతున్నాడు. ఇదంతా ఎప్పుడు వస్తుంది? ప్రేమ లేకుండా ఉంటే. ఆర్ యు అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దేవుని పట్ల ప్రేమ లేకుండా ఉంటే, తోడు క్రైస్తవుల పట్ల ప్రేమ లేకుండా ఉంటే ఈ సమస్యలన్నీ కూడా వస్తాయి. 7వ అధ్యాయం 1వ వచనంకి రండి. ఇప్పుడు లెగ్ ఇంజురీ, మైనర్ లెగ్ ఇంజురీ. మీరు రాసిన వాటి విషయము, నాకు రాసిన వాటి విషయము, స్త్రీ ముట్టకుండుట పురుషునికి మేలు. అమ్మా గట్టిగా చదవండి అమ్మా, మైక్ ఉన్న వాళ్ళు. మీరు రాసిన వాటి విషయము, ఇప్పుడు నాకు రాశారు కదా లెటర్లో, క్వశ్చన్స్ అడిగారు కదా, దాని గురించి నేను ఇప్పుడు క్లారిఫికేషన్ ఇస్తాను. ఎందుకంటే ఇది హెడ్ ఇంజురీ, ఇది ఓన్లీ మైనర్ లెగ్ ఇంజురీ. ఈ హెడ్ ఇంజురీ వలన సంఘమే చనిపోతుంది. మైనర్ లెగ్ ఇంజురీ వలన సంఘం చనిపోదు. దానికి మీరు అడిగిన ప్రశ్నలకి ఇది నా జవాబు అని అంటున్నాడు పౌలు భక్తుడు. ఆర్ యు అండర్స్టాండింగ్? దాని తర్వాత క్లైమాక్స్కి తీసుకొని వస్తాడు 13వ అధ్యాయం. కొంచెమంది నాకు ఈ వరాలు ఉన్నాయి అని అతిశయించే సమయంలో పౌలు భక్తుడు అంటాడు, ఏ వరమన్నా తాత్కాలికమైనదే, శాశ్వతమైనది ప్రేమ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రేమ లేకుండా ఉంటే ఏ వరాలన్నా వ్యర్థమే. 13th చాప్టర్ ఇస్ ద క్లైమాక్స్. ఆర్ యు ఆల్ విత్ మీ? కొరింథీ సంఘంలో ఈ సమస్యలు లేకుండా ఉంటే ప్రేమతో కూడిన అధ్యాయం మనం చదివేవాళ్ళం కాదు. క్లైమాక్స్కి తీసుకొని వస్తున్నాడు. ఇంకా ఆ కొరింథీ పత్రికలోనే మనం చదువుకున్నాము. 1 కొరింథీ 13వ అధ్యాయం 13వ వచనంలో ఏముంది? చివర్లో ఏం మిగిలినాయి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. దీంట్లో అన్నిటికంటే గొప్పది ప్రేమ. ఎందుకు అన్నిటికంటే గొప్పది ప్రేమ? రీజన్ ఏంటంటే
ఎప్పుడు మనం పరలోకం వెళ్తామో ఇంకా విశ్వాసంకి పాత్ర అనేది ఉండదు. ఇంకా యేసుని కళ్ళారా చూసేసిన తర్వాత అక్కడ పరలోక మహిమని మనం చూసిన తర్వాత నిరీక్షణకి పాత్ర అనేది లేదు. కానీ లక్షల సంవత్సరాలు తండ్రితో బాటి మనం కలిసిమెలిసి ఉంటూ సాతానుడు వలె పడిపోకుండా ఉండాలి అని అంటే ప్రేమ అక్కడ కూడా అవసరం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సాతానుడు దేన్ని బట్టి పడిపోయాడమ్మా? గర్వం చేత. ప్రేమలో గర్వం ఉంటుందా? డంబంగా ప్రవర్తిస్తుందా? ప్రవర్తించదు కదా. అందుకే మనల్ని యేసు రూపంలో పరమ తండ్రి మనల్ని మారుస్తున్నాడు. ఎందుకంటే సాతానుడు ఎన్ని సంవత్సరాలు విధేయత చూపించి పడిపోయాడో పరలోకంకి వెళ్ళిన తర్వాతనే మనకి ఆ సత్యాలు దేవుడు బయలుపరుస్తాడు. కానీ ఒక దినం పడిపోయాడు కదా సాతానుడు. మొదట్లో మంచివాడే, దాని తర్వాత గర్వం చేత పడిపోయాడు. మొదట్లో మంచివాడనే మాట ఎక్కడ రాయబడి ఉన్నది? ఒకసారి తీయండి మా ఎజెకియల్ గ్రంథం 28వ అధ్యాయం 14-15. ఎజెకియల్ గ్రంథం 28వ అధ్యాయం 14-15. అభిషేకం నొందిన కెరూబువై, అబ్బా, అభిషేకం పొందిన కెరూబువై ఒక ఆశ్రయంగా నీవు ఉంటివి, ఒక ఆశయంగా నువ్వు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని, అందుకే నిన్ను నేను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. అబ్బా, ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నువ్వు ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. అబ్బా, కాలుచున్న రాయిల మధ్యన నువ్వు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని, నువ్వు సృష్టింపబడిన దినం మొదలుకొని, పాపము నీ యందు కనబడి వరకు, గర్వం నీలో వచ్చే వరకు, ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడుగా ఉంటివి. దాని తర్వాత ఏమైంది సాతానుడికి? అరే, దేవదూతలు ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి, నన్ను స్తుతించవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. కానీ మనం పరలోకంకి వెళ్ళినప్పుడు పరమ తండ్రిని యేసు వలె ప్రేమిస్తే అటువంటి ఆలోచనలు వస్తాయా? రావు. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? చివరిలో ఏం మిగిలినాయి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అన్నిటికంటే గొప్పది ప్రేమ. ఎందుకంటే పరలోకంకి వెళ్ళిన తర్వాత ఇంకా విశ్వాసంకి పాత్ర అనేది లేదు. నువ్వు కళ్ళారా దేవుణ్ణి చూసేసిన తర్వాత, ఇంకా పరలోక మహిమని నువ్వు పొందిన తర్వాత ఇంకా నిరీక్షణతో కూడిన అవసరత అనేది లేదు. కానీ లక్షల సంవత్సరాలు నువ్వు కలిసిమెలిసి పరమ తండ్రితో సమయం గడపాలి అని అంటే, సాతానుడి వలె పడిపోకుండా ఉండాలి అని అంటే, యేసు తండ్రిని ఎలాగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమ కలిగి నువ్వు ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? నిరీక్షణతో కూడిన మాటలు పంచుకునే ముందు ఒక వాక్య భాగం నేను చదివిస్తాను. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 27వ వచనం. పౌలు భక్తుడు 3 సంవత్సరాలు ఎఫెసీ సంఘంతో సమయం గడిపి వాళ్ళని విశ్వాసంలో బలపరిచి ఎఫెసీ పట్టణం విడిచిపెట్టి వెళ్ళే సమయంలో పలికిన మాటలు ఇవి. దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేను ఏమీ దాచుకొనలేదు, అంతయు నేను బయలుపరిస్థితిని. హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ ఐ రివీల్ టు యూ. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంటమా? 31వ అధ్యాయం 31వ వచనం కూడా వచ్చేయండి. అదే అధ్యాయంలో ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడు అక్కడ ఎఫెసీ సంఘంలో? నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని. మానక బుద్ధి చెప్తుంది కాబట్టి దేవుని సంకల్పం అంతయు నేను బోధ చేస్తాను. ఎన్ని సంవత్సరాలు మా అడుగుతున్నా మిమ్మల్ని? 3 సంవత్సరాలు. క్రైస్తవ జీవితంలో ఉన్న 3 ప్రాముఖ్యమైన భాగంలు ఏంటంటే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ 3 విషయాల్లో ఒక క్రైస్తవుడు బలపరచబడితే ఆయన ఆత్మిక జీవితము బలపరచబడినట్టు. అన్నిటికంటే గొప్ప ధననిధి ఏంటమ్మా క్రైస్తవులకి? వాళ్ళ దగ్గర ఉన్న అన్నిటికంటే గొప్ప ధననిధి దేవునితో ఉన్న సరి అయిన సంబంధం. దాన్ని కాపాడుకుండుటకు ఒక క్రైస్తవుడు ఏమన్నా త్యాగం చేయుటకు సిద్ధంగా ఉంటాడు. లేక పుట్టిన ఈసాకుని నువ్వు బలి అంటే కూడా ఇచ్చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవునితో ఉన్న సంబంధం కంట ముఖ్యమైనది వేరేదియూ లేదు. ఈ దేవునితో ఉన్న సంబంధము సరిగా ఉంది అని మనకు ఎప్పుడు తెలుస్తుంది? విశ్వాసము గట్టిగా ఉంటే, నిరీక్షణ గట్టిగా ఉంటే, దేవుని పట్ల ప్రేమ ఎక్కువగా ఉంటే, తోడు క్రైస్తవుల పట్ల ప్రేమ ఎక్కువగా ఉంటే. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనే దానికి రుజువు ఏంటి? కనిపించే దేవుని పిల్లలని మనము ప్రేమిస్తాం. సాతానుడు చెడ్డవాడని మనం ఎందుకు చెప్తున్నాము? దేవుణ్ణి ద్వేషిస్తున్నాడు కాబట్టి ఆయన ముందు కనిపించే దేవుని పిల్లలను కూడా సాతానుడు ద్వేషిస్తాడు. అవునా కాదా? చూడండి చరిత్రలంతా కూడా క్రైస్తవులను ఎవరెవరు హింసించారు? వాళ్ళు దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు కాదు.
దేవుణ్ణి ప్రేమిస్తే క్రైస్తవులను కూడా ప్రేమిస్తారు. అందుకే యోహాన్ ఏమంటున్నాడమ్మా, ఒకసారి తీయండి. 1 యోహాన్ 4:19 ఆయనే మొదట మనల్ని ప్రేమించును గనుక మనము ప్రేమించుచున్నాము. దానికంటే ముందున్న వచనం కూడా చదవండి అమ్మా. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండంతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనం ప్రేమించుచున్నాము. ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన వాడు ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. ఎందుకంటే కనిపించే సహోదరుని ప్రేమించకుండా కనిపించని దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అంటే ఎవరు నమ్ముతారండి? ఆర్ యు అండర్స్టాండింగ్? సో జాగ్రత్తగా వినండి. ఈ 3 విషయాల్లో మనం బలంగా ఉంటే మన ఆత్మిక జీవితం సరి అయిన దారిలో ఉన్నట్టు, సరి అయిన ట్రాక్లో ఉన్నట్టు. మనం సంఘం కూడా ఎందుకు వస్తాం? మన విశ్వాసంని బలపరచుకుంటుటకు, దేవుని పట్ల ప్రేమ, తోడు క్రైస్తవుల పట్ల ప్రేమ పెంచుకుంటుటకు, మన నిరీక్షణని బలపరచుకుంటుటకే మనం సంఘంకి వస్తాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు 3 సంవత్సరాలు పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంతో గడిపాడు కాబట్టి ప్రేమతో కూడిన విషయాలు, విశ్వాసంతో కూడిన విషయాలు, నిరీక్షణతో కూడిన విషయాలు అన్నీ కూడా వాళ్ళకి బయలుపరిచి, బోధ చేసి, ఉపదేశించి, వాళ్ళని బలపరిచిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత వెళ్ళే సమయంలో ఏమంటున్నాడు? దేవుని సంకల్పం అంతయు నేను మీకు బోధ చేస్తుంది. ఇప్పుడు మీకు అందరికి ఒక హోంవర్క్ చేస్తారా? చేతులెత్తి చూపించండి. వెరీ గుడ్, మంచోడు అందరు. ఓకే, అయితే అపోస్తల కార్యం 17వ అధ్యాయము మొదటి 10 వచనాలు మీరు అందరు కూడా చదవాలి. ఎన్ని వచనాలమ్మా? జస్ట్ 10 వచనాలు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అని అంటే, ఎప్పుడు తెసలోనిక పట్టణంలో సంఘం స్థాపింపబడిందో అక్కడ వచ్చిన శ్రమల బట్టి పౌలు భక్తుడు ఎక్కువ సమయము తెసలోనిక సంఘంలో గడపలేదు. అర్థమవుతుందా మీకు? ఎన్ని సంవత్సరాలు గడిపాడమ్మా ఎఫెసీ పట్టణంలో? 3 సంవత్సరాలు. కానీ తెసలోనిక పట్టణంలో శ్రమలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాయి కాబట్టి ఎక్కువ సమయం గడిపి వాళ్ళని విశ్వాసంలో, ప్రేమలో, నిరీక్షణలో బలపరచుటకు పౌలు భక్తుడికి అవకాశము దొరకలేదు. అయితే క్రైస్తవులుగా వాళ్ళని మార్చాడు, బాప్తిజం ఇచ్చాడు, సంఘం కూడా స్థాపించాడు. కానీ దేవుని సంకల్పం అంతయు నేను బోధ చేశాను అని చెప్పుటకు వీల్లేదు. ఎస్పెషలీ తెసలోనిక సంఘంలో ఆ మాటలు పలకడానికి వీల్లేదు. ఎందుకంటే వెంటనే విడిచిపెట్టి పారిపోయాడు కాబట్టి. కానీ మనసు కొట్టుకుంటుంటుంది కదా ఆత్మిక తండ్రికి, ఎలాగుంది నా సంఘం, నేను స్థాపించిన సంఘం ఎలాగుంది అని మనసు కొట్టుకుంటూ ఉంటుంది కదా. సో కొరింథు పట్టణంకి వెళ్ళిన తర్వాత, ఇక్కడ చూడండి, ఇదే గ్రీక్ దేశము అని అంటే ఇక్కడ ఉంటుంది తెసలోనిక పట్టణము, ఇక్కడ ఉంటుంది కొరింథు పట్టణం. ఓకే, ఇది దక్షిణం వైపు ఉంటుంది, ఇది కొరింథు పట్టణము, ఉత్తరం వైపు ఏముంటుందమ్మా? తెసలోనిక పట్టణం ఉంటుంది. ఇక్కడ వెళ్ళి తిమోతిని పంపిస్తున్నాడు. ఆయన శిష్యుడైన తిమోతి, అరే వెళ్ళి చూడు, మనం ఎక్కువ సమయం గడపలేదు, వాళ్ళని అన్ని విషయాల్లో మనం బలపరచలేదు, దేవుని సంకల్పం అంతయు మనం ఎలాగ ఎఫెసీ పట్టణంలో బోధ చేశామో ఇక్కడ బోధ చేయలేదు, వెళ్ళి కనుక్కొని రా ఎలాగున్నది, వీళ్ళు విశ్వాసంలో, ప్రేమలో, నిరీక్షణలో ఎదుగుతున్నారా లేదా కనుక్కొని రా అని పంపించినప్పుడు తిమోతి తిరిగి వచ్చాడు, రిపోర్ట్ ఇచ్చాడు. చూద్దాం ఆయన ఇచ్చిన రిపోర్ట్. 1 తెసలోనిక పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి, బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. 1 తెసలోనిక పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి, తిమోతి తిరిగి వచ్చాడు, రిపోర్ట్ తీసుకొని వచ్చాడండి అని రాస్తున్నాడు. మేము మిమ్మల్ని ఎలాగ చూడని అపేక్షించుచున్నాము, అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకొంచున్నారని మీ విశ్వాసమును గురించి, మీ విశ్వాసం గురించి, మీ ప్రేమను గురించి, మీ ప్రేమ గురించి సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చారు. సంతోషకరమైన సమాచారము తీసుకొని వచ్చాడు. ప్రేమ విషయంలో మీరు ముందుకు సాగుతున్నారు, విశ్వాసం విషయంలో ముందుకు సాగుతున్నారు. నిరీక్షణ గురించి ఏమైనా ఉందా? లేదే. ఉందా? లేదు కదా. ఎందుకు? పాపం ఈయన సమయం లేదు. ఈయనకి ఎంత వాళ్ళని నిరీక్షణ విషయంలో బలపరచాలంత సమయము గడపలేదు. సో ప్రేమ విషయంలో బాగానే ఉన్నారు, విశ్వాసం విషయంలో బాగానే ఉన్నారు,
నిరీక్షణ విషయంలో బలంగా లేరు కాబట్టి ఏ తోడు క్రైస్తవుడు చనిపోయినా సరే, అమ్మో నాయనో ఈ క్రైస్తవుడు చనిపోయాడని ఏడుస్తున్నారు. అదే నిరీక్షణ ఉంటే, ఒక క్రైస్తవుడు చనిపోతే ఒక నిజమైన క్రైస్తవుడు ఏడుస్తాడా? తిరిగి ఆయన ఒక దినం కలుసుకోబోతున్నాడనే ఆ మనసులో ఉన్న నిరీక్షణ ఏం చేస్తుంది? ఏడవకుండా మనల్ని ఆపుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తిరిగి నేను కలుసుకుంటా కదా ఈ క్రైస్తవుడిని, ఇంకొక చోటలో కలుసుకుంటా కదా, మరి కొన్ని రోజుల తర్వాత కలుసుకుంటా కదా, నేను ఎందుకు ఏడవాలి? ఏదో శాశ్వతమైన ఎడబాటు కలిగినట్టు. నిజమైన నిరీక్షణ ఉంటే నేను ఏడవను. ఒక క్రైస్తవుడు చనిపోతా, అరే రేపు కలుస్తాను నేను ఆయనని అనే నిరీక్షణ నన్ను ఏడవకుండా నన్ను బలపరుస్తుంది. కానీ ఇక్కడ ఏడుస్తున్నారు. అందుకు మొదటి తెస్సలోనిక పత్రిక రాయబడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తీయండి 4వ అధ్యాయం 13వ వచనం నుంచి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము. మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు కదా, ఇప్పుడు దుఃఖపడకండి. నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. అరే సదాకాలం అందరం క్రైస్తవులం ప్రభుతో పాటు ఉంటాము అంటే ఎవరు ముందు చనిపోయారో వాళ్ళని తిరిగి మనం కలుస్తాము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఇప్పుడు ఈ మాటల చేత ఆదరించుకొనుడి. అదే తెస్సలోనిక సంఘంలో నిరీక్షణతో కూడిన సమస్య లేకుండా ఉంటే ఈ పత్రిక రాయబడేది కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? తిమోతి తీసుకొని వచ్చాడు రిపోర్ట్. విశ్వాసంలో బాగానే ఉన్నారు, ప్రేమలో బాగానే ఉన్నారు, కానీ నిరీక్షణలో చాలా బలహీనులై ఉన్నారు. అందుకు ఈ పత్రిక రాయబడింది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ నిరీక్షణ మనల్ని ఏం చేస్తుందమ్మా? ఏ క్రైస్తవుడన్నా చనిపోతే ఏడవకుండా దుఃఖించకుండా మనల్ని ఆపుతుంది. ఎందుకంటే మన ఎడబాటు అనేది శాశ్వతమైన ఎడబాటు కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? మరి 2వ తెస్సలోనిక పత్రిక కూడా రాయబడింది కదా, అవునా కదా? మరి ఏంటి కారణం? ఏమైంది? మా జాగ్రత్త వినండి. నేను అందుకే చెప్తున్నాను, రేహోబోత్ ప్రేయర్ హౌస్కి వచ్చిన వాళ్ళందరూ కూడా రాబోయే దినంలో బైబిల్ ఉపదేశకులుగా మార్చబడబోతున్నారు. ఆమెన్ చెప్పండి. మెడిసిన్ ఇస్తే డాక్టర్ గారు ఏం కోరుకుంటారమ్మా? మెడిసిన్ సరిగా ఒక రోగి శరీరంలో పనిచేయాలనే కోరుకుంటారు, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండాలని కోరుకుంటారా? ఏ డాక్టర్ కోరుకోడు కదమ్మా. ఈ పత్రిక రాసిండు పాపం, నిరీక్షణతో కూడిన మాటలు రాసిండు, ఆరోహణం గురించి రాసిండు, 2వ రాకడ గురించి రాసిండు, సమాధులు తెరవబడటం గురించి రాసిండు, అన్నీ కూడా చక్కగా పౌలు భక్తుడు రాసిండు. తెస్సలోనిక సంఘ సభ్యులు బాగా చదువుకున్నారు, ప్రభువారు త్వరలో రాబోతున్నారు అని విశ్వసిస్తూ పనికి వెళ్ళటం ఆపివేసేశారు, ఉద్యోగం చేయటం ఆపివేసేశారు, సోమరిపోతులై ఇంట్లో కూర్చొని ఉంటున్నారు. ప్రభు రేపు వస్తున్నాడుగా, నేను ఎందుకు వెళ్ళి పని చేయాలి స్వామి అనుకునేటట్లు. నేను ఎందుకు వెళ్ళి డ్రైవింగ్ చేయాలి స్వామి? నువ్వు చాలా నమ్మకస్తుడు, ఎప్పుడు డ్రైవింగ్కి వెళ్తావు. నేను ఎందుకు వెళ్ళి డ్రైవింగ్ చేసి ఎందుకు చెమటలు కార్చాలి? రేపు వచ్చేస్తున్నాడు ప్రభువు. తెలిసింది పౌలు భక్తుడికి. 2వ తెస్సలోనిక పత్రిక రాస్తున్నాడు, సోమరిపోతులారా మీకు తిండి తినుటకు అధికారము లేదు. తీయండి ఇప్పుడు 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుంచి. సహోదరులారా, మా వలన పొందిన బోధ ప్రకారం కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోండి. ఎవరైనా సోమరిపోతుంటే వాంతో మీరు సహవాసం చేయకండి. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను, ఇలాగ మిమ్మల్ని పోలి నడుచుకుని వలనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమంగా నడుచుకునలేదు, మేము పని చేసి చెమటలు గార్చి మమ్మల్ని పోషించుకున్నాం. ఎవని యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు, ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు.
మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు రాత్రి పగలు పని చేస్తూ జీవనం చేసి మిమ్మును పోలి నడుచుకోవాలని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకున్నటకే ఇలాగ చేసితిమి గాని మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనులని ఎడల వాడు భోజనం చేయకూడదని, పని చేయకుండా భోజనం చేయటకు మీకు అధికారము లేదు మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియు చేయక రేపు వచ్చేస్తున్నాడు ప్రభు, పౌలే చెప్పిండు కదా మేమెందుకు వెళ్ళి చెమటలు గార్చాలి అని కూర్చొని ఉన్నారు. అందుకు 2వ పత్రిక రాయబడింది. ఆర్ యు ఆల్ విత్ మీ? అప్పుడు దాంట్లో ఈ సూచనలు బట్టి మీరు గ్రహించాలి ఆరోహణము సమీపంగా ఉందని అన్ని సూచనల గురించి పౌలు భక్తుడు దాంట్లో రాస్తున్నాడు. సో 2వ పత్రిక కూడా రాయబడింది అని అంటే ఆ సంఘంలో ఏదో సమస్య ఉండింది కాబట్టి. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే నేను ఏది చదివించాను మొదట్లో? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమిలికి రాసిన పత్రిక నుంచి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం వరకు పత్రికల భాగం ఉంది అని అంటే ఆ సంఘంలో ఏదో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యకి దేవుడు అపోస్తులను వాడి చూయించిన పరిష్కారం ఏంటో అది మనకి ధననిధిగా ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో హీబ్రీలకు రాసిన పత్రికలో విశ్వాసం అధ్యాయం ఏంటి అనగానే వెంటనే చెప్తారు, కానీ ఎందుకు రాయబడింది అది కూడా మనకి తెలిసి ఉండాలి. ప్రేమతో కూడిన అధ్యాయం ఏంటి అంటే అందరు క్రైస్తవులు చెప్పగలుగుతారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, కానీ ఎందుకు రాయబడింది అది కూడా మనకి తెలిసి ఉండాలి. నిరీక్షణతో కూడిన అధ్యాయం ఏంటి అనగానే వెంటనే 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం అని అందరు చెప్పగలుగుతారు, కానీ దాని వెనకాలన్న కారణం ఏంటి అది కూడా మనకి తెలిసి ఉండాలి. ఎందుకంటే కారణం తెలుసుంటే ఆది సంఘంలో ఆ క్రైస్తవులు చేసిన పొరపాట్లు మనము చెయ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఏంటమ్మా చివర్లో మిగిలింది? నిరీక్షణ, ప్రేమ, విశ్వాసం. అన్నిటికంటే గొప్పది ప్రేమ. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించటకు, మీ పిల్లలతో సహవాసంలో సమయం గడుపుటకు, అలాగే తండ్రి వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు పత్రికల ద్వారా తండ్రి ఏమేం పాఠములు మీరు మాకు నేర్పించున్నారో, హీబ్రీలకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, 1 తెస్సలోనిక పత్రిక, ఆ పత్రికల ద్వారా మీరు మాకు ఏం పాఠములు నేర్పించారో అది వినేవాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.